ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నటువంటి ఒక కుమారుడు తండ్రిని కాదనుకుని లోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని ఆలోచించుకుని, లోకంలో ఏదో సాధించాలనుకుని, లోకంలో నా అంతటి నేను ఏదో అవ్వాలనుకుని తానంతటి తానుగా ఏదో చేయాలనేటువంటి ప్రయత్నంలో తండ్రి యొక్క ఆస్తిని తీసుకుని బయలుదేరినటువంటి చిన్న కుమారుడి యొక్క దుస్థితిని, పరిస్థితిని మనందరికీ తెలుసు. తను తండ్రిని కాదని తండ్రి యొక్క వర్ధిల్లవలసినటువంటి కుమారుడు, తండ్రి యొక్క కుటుంబంలో, తండ్రి యొక్క ఇంటిలో ఎదగవలసినటువంటి కుమారుడు లోకంలోనికి వెళ్ళి నేనేదో సాధించాలనుకుని చివరికి ఉన్నదంతా పోగొట్టుకుని, ఏమి నీ సాధించలేక ఉన్నదంతా పోగొట్టుకుని తండ్రి కష్టార్జితమును పాడు చేసి, తండ్రి ప్రయాస, తండ్రి కార్చినటువంటి చెమట సమస్తాన్ని, తన తండ్రి యొక్క ప్రయాసనంతటిని కూడా నీళ్లపాలు చేసి, వృధా చేసి, వ్యర్థము చేసినటువంటి ఒక చిన్న కుమారుడి యొక్క జీవిత చరిత్ర మనకు తెలుసు. అంతా పాడైన తర్వాత, అంతా నష్టపరుచుకున్న తర్వాత